హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చింతకాయ తొక్కుతో వేరుశనగపప్పు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చింతకాయ తొక్కు పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వేడైన ఆయిల్లోకి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రను వేసి బాగా దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి వేరుశనగపప్పులను కూడా వేసి బాగా దూరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు రోట్లోకి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వేరుశనగపప్పులను ఒక్కొక్కటిగా వేసి బాగా మెత్తగా దంచుకొని, మనం చింతకాయ తొక్కులో ఆల్రెడీ ఉప్పును వేసుంటాం కాబట్టి ఒకవేళ తక్కువైతే కొద్దిగానే వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. మనం ముందుగా దంచుకున్న చింతకాయ తొక్కును కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ బాగా మెత్తగా దంచుకున్న తర్వాత ఫైనల్గా ఉల్లిపాయ ముక్కలను వేసి దంచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వేరుశనగపప్పు పచ్చడి రెడీ. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి.